బ్యాక్ టు లైవ్ షో. మహారాష్ట్రతో 3 నదులపై 3 చారిత్రక ఒప్పందాలు చేసుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ వర్గాలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ చేయలేంది ఈసారి ఖచ్చితంగా 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సాధ్యం చేసి అపార భగీరథుడిగా తిరిగి వచ్చారని అందరూ కొనియాడుతుంటే కాంగ్రెస్ మాత్రం తీవ్రస్థాయిలో దీని మీద నిరసనలు, ఆందోళనలు కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ని విమర్శించారు. అంతా సంబరాలు చేసుకుంటే మీరు నల్ల జెండాలతో నిరసనలు తెలియజేయడానికి కారణం ఏంటి? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఆరోపణలు చేస్తే రుజువు చేయాల్సిందే, లేకపోతే కేసులు పెడతామని చెప్పారు. ఒకవేళ 152 మీటర్లకి గతంలో ఒప్పందం కుదిరితే కనుక ఆ పేపర్లు తీసుకురండి, ఇక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్లి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరితే దానికి ఉత్తమ్ రెడ్డి కూడా స్పందించారు. మళ్ళీ అబద్దాలు, చిల్లర మాటలు, కాకి లెక్కలు. 152 మీటర్ల ఎత్తులో ప్రాణహితకు గతంలో 16 అనుమతులు రాలేదా? దాన్ని ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఇష్యూకి వస్తే జాతీయ హోదా ఉన్న పోలవరం నిర్మాణం జరగకుండా కుట్ర జరుగుతోందా అనే అనుమానం రాజ్యసభ సభ్యులకు ఏవీపీ వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీల మీదే ముఖ్యమంత్రి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారా, దాని వెనకాల ఇంట్రెస్ట్ ఏంటి అని ఆయన ఒక విమర్శ కోణంలో కూడా మాట్లాడారు. ఈ అంశాల మీద మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇవాళ మల్లె లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, పార్టీ సీనియర్ నేత. తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో తులసిరెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. అలాగే స్టూడియో 2 నుంచి మనకు అందుబాటులో ఉన్నారు ఇందిరా శోభ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. నమస్తే శోభ గారు. రైట్, శోభ గారు మీతోనే ప్రారంభిద్దాం. ఒకవేళ ఆరోపణలు రుజువు చేయలేకపోతే మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఒకటి, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి ప్రకారం కేసులు పెడతామని చెప్పారు. ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. ఇన్నాళ్లు లేని తెలంగాణను సస్యశ్యామలం చేసి 1 కోటి ఎకరాలు నీరు ఇవ్వడానికి మేము అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే మీరు ఊరికే రాజకీయ విమర్శలు చేస్తారా అని. ఒకవేళ గతంలో ఒప్పందం అయినా ఇది ఉంటే కనుక తీసుకురండి, ఎయిర్పోర్ట్ కి తీసుకొస్తే అక్కడి నుంచి అట్టే రాజ్భవన్ కి వెళ్లి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరి మీరు ఎందుకు అక్కడికి తీసుకెళ్ళలేకపోయారు ఆ కాగితాలు ఒకవేళ ఒప్పందం జరుగుంటే? నిన్న జరిగినటువంటి ఇష్యూని కనుక మనము అంటే కొంత దానికన్నా ముందు ఇంకొంచెం చరిత్రలోకి వెళ్ళినట్లయితే, ఇవాళ అంటే జనరల్గా అంతర్రాష్ట్రాల మధ్య ఒప్పందాలు అన్నది కామన్. ఇవాళ కొత్తగా జరిగినటువంటి ఒప్పందం అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ 1975లో జలగం వెంగళరావు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, 2012 కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా మనకి అంటే క్లియర్ గా ఇచ్చారు. ఎప్పుడు 2012 అక్టోబర్ 5 రోజు కిరణ్ కుమార్ రెడ్డితో సూత్రప్రాయంగా మనకి ఒక అంగీకారము జరిగింది అని చెప్పడం జరిగింది 152 మీటర్స్ కి. సో నేను ఏం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు క్లియర్ గానంటే, చరిత్రలు అంటే చరిత్ర చెప్పేది ఎప్పుడూ కూడా అసత్యం కాదు, సత్యం అన్నది మనం అందరం నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, 152 మీటర్స్ వద్ద కట్టినట్లయితే సో మనకి అక్కడ ఎలాంటి ముప్పు లేకుండా, అంటే మహారాష్ట్రకి 1852 ఎకరాల ముప్పు జరిగినప్పటికీ తెలంగాణ రైతాంగానికి శాశ్వతంగా ఒక మేలు జరిగేది అని మేము దానిపైన గట్టిగా విశ్వసించి ఆ రోజు నుంచి కూడా దానిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అది చేస్తూనే ఆ సమయంలో ఒక అంతర్రాష్ట్ర బోర్డు కూడా మనకు ఆ రోజు ఫామ్ అయిందన్నదని వాళ్ళకు. మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండుంటే నేను ముఖ్యమంత్రి ఇచ్చిన సవాలుకి మీరు అక్కడికి ఆ పేపర్లు తీసుకెళ్లి చూపిస్తే సరిపోయేదిగా. అదే చెప్తున్నాను నేను, అదే ఆ విషయానికి చెప్తున్నాను నేను. సో అంతర్రాష్ట్ర ఒప్పందం ఆ రోజు అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పడిన విషయం కేసీఆర్ గారికి తెలియదా? ఈ నిపుణులే అంటే వ్యాప్కోస్ ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల దగ్గర 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది, అక్కడ దాన్ని మనం గనక వినియోగించుకున్నట్లయితే తెలంగాణ ప్రజల రైతాంగం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పినటువంటి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇవాళ దాన్ని ఎందుకు విస్మరించి ప్రాణహిత చేవెళ్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితను కూడా అవమానించే విధంగా దాన్ని రీడిజైన్ పేరుతో పేరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకటి బిఆర్ అంబేద్కర్ ఒక దళిత లీడర్ కాదు, ప్రపంచమంతా అంటే ఇవాళ మనం అతను ఐకాన్ గా చూస్తున్నటువంటి వ్యక్తి. లెట్ మీ కంప్లీట్ అన్న అయిన తర్వాత మీరు దానికి ఇవ్వండి. లెట్ మీ కంప్లీట్, నాకు కంప్లీట్ అయిన తర్వాత మీరు చెప్పండి. లీడర్ అంటే ఆయన ఆ పేరుతో ఉన్నటువంటి నేను చెప్పడం అక్కడ నేను కాంట్రవర్సీ చేయట్లేదు అన్న, నేను కాంట్రవర్సీ చేయట్లేదు, నేను కాంట్రవర్సీకి వెళ్ళట్లేదు. ఆ మాట వాడకు, అతను దేశ నాయకుడు, ప్రపంచం వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే అతను మనం చెప్పుకుంటాం పదే పదే కాబట్టి ఆ వర్డ్ నేను చెప్పాల్సి వస్తుంది. సో ఇవాళ
తెలంగాణ ఈ పరిస్థితికి రావడానికి అసలు తెలంగాణ మీరు ఇప్పటికే నీళ్లు ఇచ్చేసి ఉంటే 98 లక్షల ఎకరాలకి తెలంగాణ ఉద్యమం ఎక్కడొచ్చి ఉండేది? తెలంగాణ గోసకు కాంగ్రెస్ కారణం, సర్వనాశనం చేసి వదిలిపెట్టింది అనేది ముఖ్యమంత్రి గారి తీవ్ర ఆరోపణ. రిషి గారు ఒకటి దీని ద్వారా ఎన్టీవీ ద్వారా కొన్ని వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ మహారాష్ట్రకు మాత్రమే మంచి జరిగింది, తెలంగాణకు మోసం జరిగింది. ఇవాళ ఈ విషయం నేను కాదు, నిన్న బీజేపీ సోదరులు కూడా లక్ష్మణ్ గారు కూడా ఈ మాట చెప్పారు. ప్రతిపక్షమే కదా బీజేపీ, టీడీపీ, మీరు అందరూ ప్రతిపక్షం. అక్కడ మహారాష్ట్రలో బీజేపీ ఉండింది అంటే అక్కడ మరి అతను ఇక్కడ వ్యతిరేకించినాడంటే అర్థం ఏంటి? తెలంగాణ ప్రజలకు మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు నిన్న బీజేపీ దానిపైన స్పందించింది, సంతోషం. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే మహారాష్ట్ర వాళ్లకు మేడిగడ్డ దగ్గర గనక కట్టినట్లయితే 3052 ఎకరాలకు ఒప్పుకున్నటువంటి మహారాష్ట్ర వాళ్ళు 1852 ఎకరాలు మునిగితే మరి ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటిది ఏంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇవాళ సత్యాలు మాట్లాడితే ప్రతి విషయం పైన జైలుకి వెళ్తాం, మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ అధికారం అంటే ఒక పొజిషన్ లో సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి ఒక పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలేనా అంటే ఇవాళ చూసాం జయలలిత గారు ఒక చిన్న మాట జయలలిత గారికి సుప్రీంకోర్టు మందలిచ్చింది చూడండి. ప్రతిపక్షాలను వాళ్ళ యొక్క వాక్ స్వేచ్ఛను గనక హరించినట్లయితే ఒప్పుకోము అని నిన్న ఇవాళ మొట్టికాయ వేసింది. మళ్ళీ మీ దగ్గరికి వస్తా జగన్నాథం గారు. సరే, నేను అపర భగీరథుని మీరు స్వాగతం చెప్పారు. సరే, పత్రికలు కూడా దాదాపుగా ఇది చారిత్రక ఒప్పందం అని రాశాయి, దానికి ఏమి అభ్యంతరం కాదు. కానీ ఎందుకు ముఖ్యమంత్రి గారు అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? కేసులు పెడతాం, మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తే, లేకపోతే రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం చేస్తా నా స్థాయిలో ఎందుకైనా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? నేను అనుకుంటాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు ఒక సామాన్య వ్యక్తి కాదు, వ్యక్తిగా ఆయన ఒక చంద్రశేఖరరావే. కానీ ఆయన ఉన్న పదవిలో ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత ఉన్న వ్యక్తి ఒక పబ్లిక్ మీటింగ్లో మీ దగ్గర ఏమన్నా పేపర్ ఉంటే తీసుకొని రండి, నేను ఇక్కడ నుండి స్ట్రేట్గా రాజీనామా పోతాను, రాజీనామా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడంటే సాధారణంగా గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క పేపర్ మీద ఇటువంటి ఏమైనా ఒప్పందం ఉంటే క్షుణ్ణంగా నాలెడ్జ్ లేని ఎవరు కూడా మాట్లాడరు. అటువంటిదే ఆయన ఛాలెంజ్ చేశారంటే దాని అర్థమైంది గవర్నమెంట్ ఎటువంటివి ఏం లేదని చెప్పి. రెండవది, మహారాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక లేఖ రాయడం జరిగింది, అది హరీష్ రావు గారు చూపించడం కూడా జరిగింది అందరికీ. మరి మీరు అటువంటి ఏమన్నట్టు తీసుకొని రండి, ఏదో సూత్రపాయ ఒప్పందం అనేది కాదు, సూత్రపాయాల మీద నడవండి, ఇవన్నీ కాంక్రీట్ ఒప్పందం కావాలి. అప్పుడు రాజు ఏం రాశారు? మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెసే కదా ఉండింది, చవాన్ గారు అనుకుంటాను ముఖ్యమంత్రి, ఇక్కడే కాంగ్రెస్ కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దాంట్లో అక్కడి నుంచి వాళ్ళు రాస్తూ మీరు వృధాపయాస, మీరు ఒప్పందాలు ఏం లేకుండా లేదా క్లియరెన్స్ లేకుండా మాత్రం, సరే క్లియరెన్స్లు అంటే అప్లై చేస్తుంటారు, ఒప్పందాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరగాలి. ఆ ఒప్పందం లేకుండా మీరు పనులు చేపట్టడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. అటువంటి పనులు మీరు చేయకండి, కాంక్రీట్ ఒప్పందం లేకని స్పష్టంగా రాశారని లేక కూడా మేము చూపించడం. మరి మీరు మాకు ఒప్పందం జరిగింది 152 మీటర్లు కానీ ఏంటంటే ఆ ఒప్పందం చూపించమని అడిగారు ఆయన. తర్వాత రెండో దాని మూలన ఏంటి 16.75 టీఎంసీ వాటర్ మాత్రమే స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉన్నదాన్ని ఈనాడు రీడైజరింగ్ వీటన్నిటి వల్ల 200 టీఎంసీ వాటర్ లభ్యతకు మేము తీసుకొచ్చేసి దాన్ని 30 లక్షల ఎకరాలకు 18 లక్షల ఎకరాలు తెల్లరా ఒకటి న్యూ ఆయకట్టు. కాంగ్రెస్ ఇంతకుముందు కూడా విమర్శలు చేసింది, అనేక విమర్శలు చేసింది. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సరే ఇంతకుముందు కేసులు పెడతా ఉన్నారు కానీ రాజకీయ సన్యాసం చేస్తా, రాజీనామాలు చేస్తా అన్న స్థాయిలో ఎప్పుడు ఈ 2 ఏళ్ళు నేను అదే చెప్తా ఉన్నాను. ఒకవేళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అంశం మీద అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడు మీ దగ్గర పేపర్లు కనుక ఉంటే గవర్నమెంట్ ఆమె చెప్పి వాళ్ళు చెప్పిందే వాళ్ళు నిరూపించాడు, పేపర్లు తీసుకురండి. ఇప్పుడు మేము చూపించాం ఒప్పందం లేదు అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం రాసింది, మేము పేపర్ చూపించాం, మీకు ప్రపంచానికి చూపించామంతా. మీరు మరి ఒప్పందం కుదిరింది అని చెప్పి ఆ పేపర్ తీసుకురండి. రవి గారు, ముఖ్యమంత్రి గారు రాజకీయ సన్యాసం మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్లీజ్. రాజకీయ సన్యాసం రాజీనామాల దాకా వెళ్లారు. సరే, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను సైనికుడిని, మీ బెదిరింపులకి భయపడేది లేదు అని, గతంలో మీరేవో ప్రాణహితకు అనుమతులు రాలేదా అని ఈ పాయింట్లు కొన్ని మాట్లాడారు. సో ఇక్కడ కొంచెం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమని ప్రజలు నమ్ముతారు, తర్వాత మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దాన్ని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది, ఒక అడుగు ముందుకు పడింది, తెలంగాణ ప్రాజెక్టులు సాకారం కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ దురదృష్టవశాత్తు ఈ చర్చ సాంకేతిక అంశాల నుంచి సవాళ్ల సమరం రూపం తీసుకోవడం నిజంగా దురదృష్టకరం. అది కూడా
దీనికి కారణాలేంటి ఇవన్నీ కూడా చాలా అంశాలు 148 152 దీని మీద చాలా చర్చ జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది, దాంట్లోకి నేను పోను. కానీ దీన్ని ఒక రాజకీయ ప్రచార సమస్యగా మార్చింది మటుకు ప్రభుత్వం పక్షాన అది జరిగినట్టుగా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ. కానీ టీఆర్ఎస్ దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకోదలుచుకుంది. ఒప్పందము 3 సార్లు జరిగింది, 3 సార్లు గతంలో కూడా వెళ్ళొచ్చారు కదా కేసీఆర్ గారు, 3 దశల్లో జరిగింది. హరీష్ రావు మంచి పాత్ర నిర్వహించి ఆ భాగం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న చెప్పిన దాంట్లో ఇది ఒక భాగం అయితే, రెండో ముఖ్యమైన భాగం కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా చేసింది, ఇవన్నీ కూడా. సరే, గతంలో జరిగిన వైఫల్యాలన్నిటికీ ఎవరు పాలించారో వాళ్ళు 2 పార్టీలే పాలించాయి, 2 పార్టీలను విమర్శించాలి, నిర్లక్ష్యం చేశారనొచ్చు, వివక్ష చూపించారంటే కూడా అనొచ్చు. కానీ నాశనం చేశారంటే ఆ నాశన ప్రక్రియలో మీరు కూడా భాగమే కదా. 2008 వరకు మీరు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అప్పుడు ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసినటువంటి తుమ్మల లేకపోతే శ్రీహరి లాంటి వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి హఠాత్తుగా ఇదేదో నభో వీధి నుంచి టీఆర్ఎస్ ఈ రాజకీయ వ్యవస్థ ఇదంతా వచ్చినట్టుగా మాట్లాడడము ఒక విధంగా అతిశయోక్తి. ప్రజలను ఒక అనవసరమైన గందరగోళానికి గురించి మీరంతా అప్పటి నుంచి ఉన్నారు. ఇందులో హెచ్చు తగ్గులు ఉన్నాయి. సరే, మహారాష్ట్ర పైన రిజర్వాయర్లు కట్టుకున్న మాట నిజం కదా. ఆల్మట్టి నారాయణ మీరు అన్నారు, మీరు అప్పుడు గతంలో లేరా అధికారంలో, తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్ దీంట్లో కూడా ఆయన మంత్రిగా లేరు, మా సహచరులు ఉన్నారు. కాకపోతే అంటే ప్రక్రియ మీకు తెలియంది కాదు. ముఖ్యమంత్రిని కాదు ఏంటి, ఆంధ్ర పాలకుల చేతిలో ఉండడం ముఖ్యమంత్రి గారు దీన్ని సాంకేతిక అంశాలకు చేస్తుంటే నేను అవే మాట్లాడేవాడిని. కానీ ఆయన దాన్ని రాజకీయ స్థాయికి తీసుకుపోయారు. కాంగ్రెస్ లో లీనం కావడానికి కూడా మీరు సిద్ధమయ్యారు. ఒక చిన్న విషయం మీద మీరు తేడా వచ్చి మీరు ఆగారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది అన్న మాట మీరు మొత్తం తెలంగాణ ఉద్యమ కాలంలో ఎప్పుడు మీ కేంద్రీకరణ ఎప్పుడు కాంగ్రెస్ మీద లేదు. అందువల్ల ఇప్పటికి కూడా ఎవరి మీద ఉంది, ఎందుకు ఉంది? ఉత్తమ్ కుమార్ మీద ఒక బాధ్యత ఉంది. 152 మీటర్లకు ఒప్పందం కుదిరిందా లేదా, కుదిరి ఉండకపోతే కుదరలేదు, నా సమాచారం పొరపాటు, మిగిలిన విషయాలన్నీ సరైనవని ఆయన చెప్పొచ్చు. అలా కేసీఆర్ గారు కూడా సూత్రప్రాయంగా అయినా సరే అక్కడికి వచ్చిందా? ఈ వీటి నోటికే లాగుడు పీకుడుతో ప్రజలను గందరగోళానికి. ఇంకా చివరి మాట, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తాను, కేసులు పెడతాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇది వరకు అన్నారు, జగదీష్ రెడ్డి అన్నాడు, అదంతా సరికాదన్నావు. గతంలో కూడా ముఖ్యమంత్రి గారే ఒక పార్టీ కేసులు పెట్టి ఇప్పుడు కేసులు పెట్టాలా? ఇవన్నీ కూడా కేసులు పెడతాము, అది ఇది. పైగా ఒక మంచి సందర్భం అనుకుంటే అంతర్రాష్ట్ర ఒప్పందము ఆ విధమైన హుందాతనం ఉండు. నా ఉద్దేశంలో టీఆర్ఎస్ దీన్ని ఒక రాజకీయ ప్రచారాస్త్రంగా మార్చబోతున్నటువంటి సూచనలు నిన్న బేగంపేట ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకత తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాయని ఆందోళన చెందుతుంది. అంత చేయలేదు కదా. జిల్లాల మీద మీకు పూర్తిగా స్వాగతం పలికారు. 148 152 చర్చ తప్ప ఇంకా అంతకు మించినటువంటి వద్దనే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి అసలు ఈ చర్చలు మహారాష్ట్రకు తాకట్టు పెట్టారు. లక్ష్మణ్ గారే సార్ లక్ష్మణ్ గారే విమర్శించారు. పోయినసారి మీరు వెళ్ళి విద్యాసాగర్ వారికి కృతజ్ఞతలు ఇదంతా చెప్పొచ్చారు. ఇప్పుడు మీరు దీంట్లో ఆ డబ్బంతా ఆ తెలంగాణనే పెట్టుకుంటుంది, పరిహారం కూడా తెలంగాణనే పెట్టుకుంటుంది, దానికి సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళే, ఇదంతా ఉంది. వీటి వివరాలు రావాలి కదా. వచ్చిన తర్వాత చర్చ జరిగి ఈ లోపల ఈ బెదిరింపులు ఎందుకు, ఈ హెచ్చరికలు ఎందుకు? చర్చ కలుషితం అయిపోవట్లా. ఏంటంటే గత ప్రభుత్వాలు తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ హయాంలో కానివ్వండి, మీ వల్లే వాళ్ళు తెలంగాణ రైతులు బీడు భూములు వచ్చే పరిస్థితి తీసుకురావడానికి తలాపాపం తలా పిడుకున్నట్టు తెలుగుదేశానికి కాంగ్రెస్ కి కూడా భాగస్వామ్యం ఉందన్నారు ముఖ్యమంత్రి గారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలంగాణ గుర్తించి, వెనుకబాటుతనాన్ని గుర్తించి ఎన్ని రకాలైనటువంటి సాయం చేస్తాము. తెలంగాణలో మోటార్లు ఎక్కువ. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 50 రూపాయలకి హార్స్ పవర్ ఇచ్చినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని విధాలుగా ప్రాజెక్టుల విషయంలో కానీ, మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే స్కూళ్ళు కానీ, ఆసుపత్రులు కానీ, అసలు తెలంగాణను గుర్తించి సాయం చేసి చెప్పుకోదగినటువంటి అభివృద్ధి జరిగింది తెలుగుదేశం హయాంలోనే. ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా చెప్పినాడు, మీరు 152 మీటర్ల నుంచి 148 మీటర్లు తగ్గించిన దానివల్ల 5 టీఎంసీలు నీళ్లు తగ్గిపోతున్నాయి, 50 లక్షల వ్యయం అదనంగా అవుతా ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే ఎల్లంపల్లకు నీళ్లు సరిగా రావు, ఆ ఎత్తు తగ్గిపోతే
నీటి యొక్క ప్రవాహం తగ్గిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినాం. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ 1 కోటి ఎకరాలు అనేది బూటకము. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పే దాని ప్రకారమైన లేకపోతే ఇంకొక రకంగా కానీ 41 లక్షల ఎకరాలు ముందే ఉంది. మళ్ళీ 57 లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యి మొత్తం 98 లక్షల ఎకరాలు ఆల్రెడీ ఉంటే పారుదల కింద మీరు మిగిలినటువంటి 13 లక్షల ఎకరాలకు 1.5 లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అంటే ఈ లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలన్నీ మా అభిప్రాయం కూడా. ఎందుకంటే 1 కోటి ఎకరాలు బుట్టకం అనేది మేము చెప్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 4 మీటర్లు తగ్గించడానికైతే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారే ఆ పని చేయరా, లేకపోతే ఇంకొకరు ఆ పని చేయరా, అప్పుడే ఆ పని చేయరా? ఇన్ని రోజులు పోరాడింది దాని ఎత్తు 152 మీటర్ల కంటే తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇంకోటి కూడా రీడిజైనింగ్ అవసరం ఉందా లేదా? రీడిజైనింగ్ చేస్తూ దాదాపు 400 రెట్లు 400% పెంచిన దానివల్ల మీరు ఇచ్చేది 10 లక్షలు 13 లక్షల ఎకరాలు కదా. దానికి 1 కోటి కావాలని మీ పేరు ఒక సెంటిమెంట్ తీసుకొని వచ్చి తెలంగాణ సెంటిమెంట్ తెప్పించి తెలంగాణ సెంటిమెంట్ అవినీతి అక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా ఇప్పుడు కేసీఆర్ కేసులు పెడతామని చెప్పినారు. అట్లయితే మేము జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడైనా 100 చిల్లర కేసులు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పుల భాష ఎన్ని రకాలైనటువంటి భాషలు స్పీకర్ను ధైర్యం లేక కాదు, ప్రజాస్వామ్యవాది కాబట్టి ఆయన పెట్టలేకున్నాడు. కేసులు పెట్టద్దని నిన్న సుప్రీంకోర్టు చెప్పింది సార్. రాజకీయంగా ఎదుర్కోండి, కేసులు పెట్టి చేయకండి కాదు సార్. ఇప్పుడంటే తెలంగాణ ఏర్పడ్డాక ప్రత్యేక కాంగ్రెస్ తెలంగాణ శాఖ, అంతకుముందు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెసే కాబట్టి తెలంగాణ గోసకు మీరే కారణం, కాంగ్రెసే కారణం, సర్వనాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. అసలు అంతకన్నా ముందుకెళ్తే తెలంగాణలో ఆంధ్రతో కలిపిందే కాంగ్రెస్. నిన్న ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. అంటే కంప్లీట్ గా మిమ్మల్ని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత దేశంలోని ధనిక రాష్ట్రాల్లో గుజరాత్ తెలంగాణ ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. మరి గత ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వాలు వచ్చేసి సమైక్యాంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగింటే మరి ఈ 2 ఏళ్లలో వచ్చేసి ఈయన పెద్ద ఉద్ధరించింది కాదు కదా. అంతకుముందు వచ్చిందే వారసత్వంగా వచ్చింది. కాబట్టి తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అంటున్నారంటే దాంట్లో వచ్చేసి రెండు ఇప్పుడు అభివృద్ధి అనేది హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూయా లేకపోతే పంటలు రైతుల ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూ చూద్దాం. ఓవరాల్ గా తెలంగాణలో హైదరాబాద్ పార్ట్ అండ్ పార్సల్ తీసుకుంటే తెలంగాణకు అన్యాయం చేయలేదు, తెలంగాణకు ఎక్కువ న్యాయం చేశారని తెలిసిపోతుంది ఒకటి. ఇక రెండవది అగ్రికల్చర్ తీసుకున్నాం. SRSP కింద 10 లక్షల ఎకరాలకు, నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఖమ్మం నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు దాదాపు 20 లక్షల ఎకరాలు ఈ కంప్లీట్ అయిన ప్రాజెక్టులు. మిగతా వచ్చేసి నిర్మాణంలో ఉండే ప్రాజెక్టులు కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, SLBC కానీ, కల్వకుర్తి కానీ, లేకుంటే దేవాదులు కానీ, ఇచ్చెంపల్లి కానీ, ఎల్లంపల్లి కానీ, ఇవన్నీ ఈయన వచ్చి నాకే చేసినాడా? కంప్లీట్ అయిన ప్రాజెక్టులే. అది 10 లక్షలు, ఇది 10 లక్షలు, 20 లక్షల ఎకరాలు ప్లస్ అనేకం. ఇవన్నీ వచ్చేసి ప్రాణహిత చేవెళ్ళ. ఇప్పుడు మొత్తం ఇష్యూ అంతా దేనికోసము? ప్రాణహిత చేవెళ్ళ తర్వాత రీడిజైనింగ్. ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించి ఇక్కడ 152 మీటర్ల ఎత్తుతో దాంట్లో వచ్చేసి అది గ్రావిటీ ద్వారా కొంత, లిఫ్ట్ ద్వారా కొంత, దానికి ఓవరాల్గా 38,000 కోట్లు. సరే, ఈ లోపలంగా పూర్తి అనుమతులు రాలేదు. దాంట్లో 3,000 ఎకరాలు అక్కడ ముంపు అవుతుంది. దాని గురించి నెగోషియేషన్ జరిగినాయి. ఆ నెగోషియేషన్స్ కొంచెం జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కొంత ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 152 48కి దాని పర్యవసానంగా మళ్ళీ ఇక్కడ మేడిగడ్డ, దీని పర్యవసానంగా 38,000 కోట్ల నుండి 83,000 కోట్లు. ఇక్కడ 1 రాజకీయ అంశము, 2 ఆర్థిక అంశము, 3 సాంకేతిక అంశము, 4 వచ్చేసి గ్రావిటీనా లిఫ్టా. మరి ఆయకట్టు కన్సిడర్ చేయక్కర్లేదా? 20 లక్షల ఎకరాలకు ఇప్పుడు దీని ద్వారా నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడ నాకు ఆయకట్టు ఎక్కువ అనిపించలేదు. ప్రాణహిత చేవెళ్ళ ఒరిజినల్ ఆయకట్టుకు అప్పుడు కూడా 6 జిల్లాల్లో, ఇప్పుడు వచ్చేసి కొత్త ఆయకట్టుకు పెద్ద డిఫరెన్సే కనిపించలేదు. కానీ 38,000 కోట్ల నుండి 83,000 కోట్లకు తర్వాత నిర్వహణ దీంట్లో మెయిన్ గా ఆల్మోస్ట్ అంతా లిఫ్ట్ ఇరిగేషన్.
ఇక్కడ ఎలక్ట్రిసిటీ అవసరం ఎక్కువ ఉంటుంది, దాంట్లో కొంత గ్రావిటీ కొంత లిఫ్ట్ ఉంది. తర్వాత ఓవరాల్గా ఇప్పుడు మహారాష్ట్రతో మునిగిపోయేది లేనప్పుడు ఇంకా ఒప్పందానికి స్కోప్ ఎక్కడ ఉందంట, ఇక్కడ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటాను. ఎప్పుడైనా సరే మన ఇద్దరి మధ్య రావాలంటే ఏదో మీరు ఇక్కడ నీళ్ళు వచ్చేసి మనకు కేటాయించిన నీళ్ళే, భూభాగము మందే, ముంపు లేదు, డబ్బు మనయే. ఇంకా ఒప్పందానికి దాంట్లో పెద్ద ఘనకార్యం సాధించినట్టు దీని ఏనుగుల మీద ఒంటెల మీద గుర్రాల మీద ఊరేగించాల్సిన అవసరం ఏముంది? ఏముంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి బండారం బయట పెడతారన్న ముఖ్యమంత్రి అంటే ఈ ఒప్పందాల వెనక ఏం జరిగిందో ఇవాళ బయట పెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏం బయట పెట్టబోతున్నారు? ఈ కుట్ర కోణాన్ని బయట పెడతామన్నట్టు టీడీపీ కూడా సవాల్ విసిరింది, మీరు కూడా చెప్పారు. ఏం చేయబోతున్నారు ఇవాళ? ఫస్ట్ ఇది ఒప్పందమా దగా ఒప్పందమా అనేది మనము క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి. ఎందుకు అనంటే 152 మీటర్స్ లో కనుక కట్టినట్లయితే అక్కడ 5 TMC నీటి నిల్వ ఉండేది వాటరు. సో 148కి వచ్చినట్లయితే 1.8 TMCకి వచ్చి ఉండింది. సో దీని వల్ల తెలంగాణ ప్రజానికానికి ఎంత నష్టం అన్నది తెలియాలి. దెన్ 152 దగ్గర అంటే ఇంచుమించు ఇప్పుడు మనము ప్రాణహిత చేవెల ద్వారా అయితే 16,40,000 ఎకరాలకి ఆయకట్ట అయినట్లయితే దెన్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న దానికి 18,19,000 అని చెప్పి దాంట్లో 18 లక్షలు మాత్రమే స్థిరీకరిస్తున్నామని చెప్పి వాళ్ళు పెద్ద యాడ్ వేసుకున్నారు ఆ రోజు. సో ఇక్కడ వాళ్ళ క్లారిటీ అనేది వాళ్ళకి సరిగా లేదు. నేనేం మాట్లాడుతున్నాను వాళ్ళంటే లెట్ మీ కంప్లీట్ అన్నది ఒకటి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించండి. అతను మచ్చలేనటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికోసము దేనికైనా సిద్ధము. 152 మీటర్స్ దగ్గర ఒప్పందం అని మేము ఎక్కడ మాట్లాడలేదు. మేము చెప్పింది ఏంటి? సూత్రప్రాయంగా మాత్రమే అంగీకారం జరిగింది, అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పడింది, టెక్నికల్ గా మాత్రం పెండింగ్ ఉండిపోయింది అని మాత్రమే దానికోసము నిరంతరం కృషి చేశామని మాట్లాడడం తప్ప దీన్ని వక్రీకరించి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు మోసం చేసి మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి గారడి చేసినటువంటి కేసీఆర్ ఈవేళ మళ్ళావే మాటలు చెప్తే తెలంగాణ ప్రజానికం వినడానికి సిద్ధంగా లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం క్లియర్ గా ఉంది. ఇవాళ మహా ఒప్పందం పేరుతో మీరు ఎక్కువ గొప్పగా చేసింది ఏంటో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజానికాన్ని మోసం ఇంకా ఎన్ని రోజులు చేయలేరు, ప్రజానికం గమనిస్తున్నది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నా, జగన్ అక్కడ ఉన్నాడు.